ఇగో ఈవిడే చక్కగా నవ్వుతుంది చూసారా, ఈవిడ పేరేనండి ఆర్కే రోజా గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోలు వంటి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సదుద్దేశంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో మన ఎన్సీబీఎన్ గారు 4 వాహనాలకు, నారా లోకేష్ గారు 2 వాహనాలకు తమ కాన్వాయ్ను కుదించుకున్నామని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, టీవీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆర్కే రోజా చెప్తుంది. ఇదంతా కూడా ఇక్కడ ఆర్కే రోజా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏది వాళ్ళ కాన్వాయిలు తగ్గించారు, ఖర్చులు తగ్గించారు అని ఏదైతే వాళ్ళు చేశారో అది వాళ్ళు చెప్పారా? వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు వివిధ శాఖలకి మంత్రి, ఆయన నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, దాంతోపాటు మంగళగిరి ఎమ్మెల్యే. అలాంటి వాళ్ళు ఏ పని చేసినా కూడా సోషల్ మీడియా కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, వాటన్నిటినీ కూడా వాళ్ళు వీడియోల రూపంలో కానీ లేకపోతే ఆర్టికల్ రూపంలో కానీ ప్రచురిస్తారు. అలాంటి దానికి విస్తృతంగా ప్రచారం చేసేది ఏముంటుంది ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంటున్నావు. విస్తృతంగా ప్రచారం చేయడం అంటే ఏంటో తెలుసా ఆర్కే రోజా? కదిరి నుంచి గొడ్డలు తెప్పించి 4 మనుషులను పెట్టించి మంచి చెబుతున్న బాబాయిని తెగ నరికించి ఆ వార్తని సొంత ఛానల్లో, సొంత పత్రికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని అబద్ధపు ప్రచారాలు రాసినారు చూసావా? దాన్నే విస్తృత ప్రచారం అంటారు. సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని సొంత సోషల్ మీడియాలో దుర్భాషలాడించి చక్కర్లు కొట్టించారు చూసావా ఆర్కే రోజా? దాన్ని విస్తృత ప్రచారం అంటారు. సొంత అమ్మ జగన్మోహన్ రెడ్డి గురించి ఏ వాస్తవం చెప్పినా వెంటనే దాన్ని మార్చి, దాని పద్ధతిని మార్చి సొంత తల్లి మీదే దారుణంగా మాట్లాడించేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు చూసావా? దాన్ని విస్తృత ప్రచారం చేయడం అంటారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొచ్చిన, పెట్టుబడులు తీసుకొచ్చిన, ఇవన్నీ మా హయాంలోనే వచ్చినవి, మీరు చేసింది ఏముంది అని తప్పుడు వార్తలు రాస్తూ అటు ఇటు తిప్పుతున్నారు చూసావా? దాన్ని రోజా విస్తృత ప్రచారం అంటారు. దాన్ని రోజా ప్రజల దృష్టిలో విచారం అంటారు. ఇదే ఉంది ఇక్కడ. ఎస్, వాళ్ళు కాన్వాయిలు తగ్గించుకున్నారు, ఖర్చులు తగ్గించుకున్నారు. అది జనాలకి తెలియాలి కదా, జనాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కదా. మరి నువ్వు కారులో పోతున్నా, ఫ్లైట్ లో పోతున్నా, కూర వండుకుంటున్నా, నిద్రపోతున్నా, ఎలా కెమెరా పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే అంటే కేవలం నీ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, హ్యాపీ సంక్రాంతులకు మాత్రం పబ్లిసిటీ కావాలా? నేను చెప్పింది కాదు ఇది. నీ సోషల్ మీడియాలో నీ టిక్ మార్కులో నువ్వు పెట్టిన వీడియోల్లోనే నువ్వు గుడ్ మార్నింగ్లు, సంక్రాంతులు, హ్యాపీ సండేలు, గుడ్ ఈవినింగ్లు చెప్పంగా లేనిది వాళ్ళు కాన్వాయిలు, ఖర్చులు తగ్గించుకుంటారన్నప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గా జనాలు తీసుకోవడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి నాయకుడే ఇలా ఉన్నాడు అంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలని జనాలకి అర్థమయ్యేలా ఉండడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన ఇలాంటివి వస్తూ ఉంటాయి ఆర్కే రోజా.